రా కూర్చో. టామ్ అండ్ జెర్రీ భలే ఉంది, రా. అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? అదేంటి సకల పుసుక్కున అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి? ఇప్పుడు మనం ఉన్న సిచ్యుయేషన్ ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి? ఏమైనా సంబంధం ఉందా? బ్రేకింగ్ న్యూస్. కాస్తైనా రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఇండస్ట్రియలిస్ట్ మదన్ హత్య కేసులో మరో కొత్త మలుపు. ఈ రోజు డిఎస్పీ కార్తిక్ కృష్ణ గారు ప్యాలెస్ హైట్స్ హోటల్లోని ఒక రిసెప్షనిస్ట్ ని అరెస్ట్ చేశారు. ఆ రిసెప్షనిస్ట్ దగ్గర ఎంతో కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సకల ఏసీ వేసుంది, చల్లగా గాలొస్తుంది, నీకేంటి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి? కొంపదీసి ఆ మదన్ గాడిని నువ్వే చంపావా ఏంటి? సకల సకల ఏమైంది సకల? చెప్పు, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదత్తా. ఏదో ఉంది, ఏమైందో చెప్పు. ఏం లేదంటుంటే నీకు అర్థం కావట్లేదా? కాస్త సైలెంట్ గా ఉండు, నీకు దండం పెడతాను. సకల ఏమైందో చెప్పు. నేనేం పరాయిదాన్ని కాదు కదా, నేను నీ మనిషిని, నువ్వు చెప్పిందల్లా చేసే మనిషిని. నా దగ్గర భయం ఏంటి? మదన్ హత్య కేసు టాపిక్ వచ్చినప్పుడల్లా నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు. కొంపదీసి నువ్వేమైనా? అవును, నేనే. ప్యాలెస్ హైట్స్ హోటల్ కి వెళ్ళి ఆ మదన్ గారిని చంపింది నేనే. ఏంటి సకల నువ్వనేది? వాణ్ణి చంపింది నువ్వా? ఓ, అదే కదా నేను చెప్పేది. ఎందుకు సకల? వాడితో నీకేం శత్రుత్వం లేదు కదా? వాణ్ణి చంపింది నా కోసం కాదు, ఆ పల్లవి కోసం. పల్లవి అంటే నీ కోపం కదా? వాడు పల్లవిని ఏడిపిస్తున్నాడని వేసేసావా? నీకిలా అర్థమైందా? దాన్ని సేవ్ చేయడానికి కాదు, ఇరికించడానికి. ఈ పల్లవి మదన్ని కలవడానికి హోటల్కి వెళ్ళిందని తెలిసాక ఎందుకు వెళ్తుందో తెలుసుకోవాలనుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలిసింది. వాడు పల్లవి జీవితాన్ని నాశనం చేయడానికి పిలిచాడని. వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. వాణ్ణి పల్లవి తోసేసి వెళ్ళిపోయింది. అప్పుడే నా మైండ్లో ఒక అద్భుతమైన ఆలోచన మెదిలింది. ఇప్పుడు వాణ్ణి చంపేస్తే ఆ నేరం పల్లవి మీద పడుతుందని
దాని పీడ విరగడవుతుందని. అందుకే అక్కడే వాడిని చంపేశాను. ఎక్కడికి పోతావే? ఏయ్, ఎక్కడికి పోతావే? చూడు, వద్దు, దగ్గరికి రావద్దు. వద్దు, దగ్గరికి రావద్దు. వద్దు. దగ్గరికి వస్తే షూట్ చేసేస్తాను. దగ్గరికి రావద్దు, చంపేస్తాను. డార్లింగ్, నువ్వు నన్ను చంపలేవు. చూడు, నీకే చెప్పేది. కాలుస్తున్నావండి? ఎంత ప్లాన్ చేశాను. వద్దు. రిసెప్షనిస్ట్కి డబ్బులు ఇచ్చి నేను హోటల్కి వెళ్ళినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేయించాను. చూడు, ఈ డబ్బు తీసుకుని రికార్డ్ చేసింది కదా సీసీటీవీ ఫుటేజ్, దాన్ని డిలీట్ చేసాయి. తీసుకో. ఎవరు అడిగినా సరే విషయం బయటకు రాకూడదు. అర్థమైందా? అలాగే.
నేను ఎవరికి చెప్పను మేడం. జాగ్రత్తగా ఉంటే ఇంకా ఇస్తాను. అలాగే మేడం. వామ్మో వామ్మో, నాకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ అమలు చేసావా? అది సరే, ఇప్పుడు ఆ రిసెప్షనిస్ట్ కి 4 తగిలిస్తే నీ పేరు కక్కేస్తుందేమో. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. పిచ్చ టెన్షన్గా ఉందత్త. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కోసం నువ్వు ఇంతకు తెగిస్తావనుకోలేదు. మదర్ని చంపి నన్ను ఇరికించాలనుకున్నావు. ఇప్పుడు ఈ వీడియోని అడ్డు పెట్టుకొని నీతో ఎలా ఆడుకుంటానో చూడు. ఏంటో మావయ్య, ఎట్నుంచి వచ్చినా నా మెడకే చుట్టుకుంటోంది. నన్ను ఎక్కడ తప్పు పడతారో అని నాకు టెన్షన్గా ఉంది. నీకెందుకు సగల టెన్షను? నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? అది కాదు మావయ్య, ఆ దుర్మార్గురాలు పల్లవితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నావు. దాని తప్పులన్నీ నాకెక్కడ అంటుకుంటాయో అని భయం వేస్తుంది. ఏమైనా అంటుంటే కోపడతావు గాని నీ భయం చూస్తుంటే నాకేదో లేనిపోని డౌట్లు వస్తున్నాయి సకల. మావయ్య, మీరు నా మనిషి కదా అని మనసులో బాధ చెప్పుకుంటుంటే నా మీద డౌట్ పడతారా? అది కాదమ్మా. ఆగండి మావయ్య, మీరు మీ డౌట్లు. ఓ సకల, లేనిపోని టెన్షన్ పడి నన్ను నేనే బయట పెట్టుకునేలా ఉన్నాను. ఇందాక స్వీటీ కూడా సటైర్గా మాట్లాడింది. నీ పాపం పండిన నేడు నీ భరతం పడతాను చూడు. మీ పాపం ఎప్పుడు పండుతుందో ఏంటో, టైం వస్తే అన్నీ అవే బయటపడతాయి. అయినా నాకెందుకులే, నేను చిన్నపిల్లను కదా. ఆ దేవుడే తెలుస్తాడు ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదు. తప్పు చేస్తే ఎవ్వరి తాటైనా సరే తీసి పడేస్తాడు. మధ్యలో మాకెందుకులే. టెన్షన్ పడకు సకల, కూల్ కూల్. ఫ్రెండ్కి తినిపిస్తాను, మళ్ళీ తినిపించడం ఏంటి? అమ్మ పిల్లలకి తినిపిస్తుంది. అదే అమ్మ బాధలో ఉన్నప్పుడు పిల్లలు అమ్మకి తినిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని. ఎవరు నీకమ్మా? వాళ్ళు చూస్తే నువ్వు కూతురు అయిపోతావా? వాళ్ళకి పుట్టింది నేను, వాళ్ళ కూతుర్ని నేను. నాకు మాత్రమే వాళ్ళ అమ్మ నాన్న. నీకెలా అవుతారు? ఏదో ఇంట్లో ఉంటున్నావు, ఒక చైరు సోఫా లాగా నువ్వు కూడా అలానే ఉండు. మళ్ళీ ఇంకొకసారి తినిపిస్తాను వడ్డిస్తాను అని ఎఫెక్షన్ చూపించి దగ్గర ఇవ్వడానికి ట్రై చేయకు. సకల సకల, ఎక్కడున్నావురా?
ఏమైందమ్మా? అది అడగాల్సింది మేము. అసలు ఏమైందే నీకు? ఎందుకు ఇలా రాక్షసులా ప్రవర్తిస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశాను? అయినా దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మదన్ హత్య గురించి వదినా. మదన్ హత్య దానికి నాకు సంబంధం ఏంటి? అవునవును, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అతన్ని సకలు చంపలేదు. చంపలేదా? చంపలేదు. బాగా గుర్తు చేసుకో వదినా. ఏంటి గుర్తు చేసుకునేది? నేను చేస్తే నాకు తెలీదా? అయినా హత్య నువ్వు చేసి నన్ను ఇరికించాలని ట్రై చేస్తున్నావా? వదినా చూడండి, ప్యాలెస్ హైట్స్ హోటల్కి వెళ్ళి ఆ మదన్ గారిని చంపింది నేనే. ఈ పల్లవి మదన్ని కలవడానికి హోటల్కి వెళ్ళిందని తెలిసాక ఎందుకు వెళ్తుందో తెలుసుకోవాలనుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలిసింది. వాడు పల్లవి జీవితాన్ని నాశనం చేయడానికి పిలిచాడని. వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. వాడిని పల్లవి తోసేసి వెళ్ళిపోయింది. అప్పుడే నా మైండ్లో ఒక అద్భుతమైన ఆలోచన మెదిలింది. ఇప్పుడు వాడిని చంపేస్తే ఆ నేరం పల్లవి మీద పడుతుందని, దాని పీడ విరగడవుతుందని. అందుకే అక్కడే వాడిని చంపేశాను. ఇప్పుడేమంటావు వదినా? అమ్మా నాకేం తెలీదమ్మా, నన్ను నమ్ము. పల్లవి నన్ను కావాలని ఇరికిస్తుంది. ఫేక్ వీడియో చేయించి నన్ను నేరస్తురాలు చేస్తుంది. దాని మాట నమ్మద్దమ్మా. అమ్మా ప్లీజ్. అసలు నువ్వు మనిషివా పశువనే? ఒక మనిషి ప్రాణం తీసే అంత రాక్షసివా నువ్వు? నువ్వు నా కడుపున పుట్టేవని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. నాన్న మీరైనా నా మాట నమ్మండి. నేను ఆ హత్య చేయలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నాకేమీ తెలీదు అంటూ నన్ను మాట్లాడనిచ్చేదానివి కాదు నువ్వు. నువ్వు పల్లవిని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. మైండ్తో కాదు కార్తీక్, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఎలా ఆలోచించాలో నా తమ్ముడికి బాగా తెలుసు నాన్న. అయినా నీ సమస్య ఏం నాన్న? ఒక క్రిమినల్ని వెనకేసుకొస్తున్నావు, ఏం అనిపించట్లేదు? పల్లవి దోషి అని ఇంకా కోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇస్తుంది. త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తుంది. ఆ పల్లవి హత్య చేసిందని అన్ని ఆధారాలు చెప్తూ ఉంటే మనసు పెట్టి ఆలోచించు, మంచి వాస్తులో ఉండి ఆలోచించు అంటావేంటి? అయితే సైలెంట్గా ఉన్నానా? ఇప్పుడు కూడా అంతే. నాకేం తెలుసు, ఎప్పట్లాగే మౌనంగా ఉండడం తప్ప. నాన్న కార్తీక్ వచ్చావా? చూడు కార్తీక్, ఈ పల్లవి మదన్ని చంపేసి ఆ నేరం నా మీద వేయాలని చూస్తుంది.